పరిశుద్ధత కావాలి నాన్న. పాపం మీద నాకు జయం కావాలి నానా. నానా నేను నీ బిడ్డని నానా, నువ్వు రక్తం ఇచ్చి కొన్న బిడ్డని, సిలువలో నువ్వు కన్న బిడ్డని నానా. నానా నాకు పరిశుద్ధత కావాలి నానా అని ఏడు. నువ్వు ఏడవాలి దేవుని ముందు. పరిశుద్ధత కొరకు నీ గుండె నా గుండె మన గుండె కొట్టుకోవాలి. అది చూడాలి ఆయన, అది చూడాలి. అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు. ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయ జీవితం కలుగుతుంది. అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది. మద గజాన్ని పోలిన దేహం, విచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది, అప్పుడు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే బలము నీది కాదు, బలము తనది.